ఇది మన జన్మల పాత్ర. మొట్టమొదట సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మొత్తం 5000 సంవత్సరాలు. ప్రతి యుగం కూడా 1250 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇవి రెండు కూడా స్వయం పరమాత్ములు స్థాపన చేసింది కాబట్టి దీన్ని రామరాజ్యము అంటారు. ఇవి మనం జన్మలు పొందుతూ ఇవి రెండు కూడా మనం స్థాపన చేసుకున్నాం. దీన్ని రావణ రాజ్యము అంటారు. రామరాజ్యంలో సుఖము, శాంతి, ఆనందం, వజ్రతుల్యమైన జీవితంగా ఉంటుంది. ఇక్కడ ఈ రావణ రాజ్యం కాబట్టి ఇక్కడ వికారాలకు వశమైన కారణంగా మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసుకున్నా అనుకున్నంత ఫలితం రాదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కాబట్టి. ఇప్పుడు స్వయం కలియుగం అంతిమ సమయంలో అణుబాంబుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, మత కలహాల వల్ల ఇది అంతా వినాశనం అయ్యేది ఉంది. ఈ వినాశనం కాకముందే స్వయం పరమాత్ముడి భూమిపై అవతరించి జ్ఞానయోగాలను నేర్పుతూ ఉన్నారు. ఎవరైతే నేర్చుకుంటారో తనువు, మనసు, ధనం, మనసా, వాచ, కర్మణ ఈశ్వరీయ సేవకు సమర్పించిన వారు ఈ సత్యత్రేతాయుగాలలో ఉన్నత పనిని పొంది దేవాత్మగా మారు. తర్వాత ఈ దేవతలే ద్వాపరికం వచ్చినాక సాధారణ మానవులుగా తయారు. భక్తి ఉంటుంది కానీ వికారాలకు వశమవుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక దీన్ని అంధకారము అంటారు. అజ్ఞాన అంధకారములో స్వయం పరమాత్ముడు అవుతారు. ఎవరు జన్మ పొందినా ఫలానా రోజు జన్మ పొందారంటారు. కానీ ఈ సమయంలో భగవంతుడిని శివరాత్రి అంటారు కానీ శివపగలు అంటారు. కలియుగం రాత్రితో సమానం కాబట్టి కలియుగం అంతిమంలో పరమాత్ముడు అవతరించిన కారణంగా దీన్ని శివరాత్రి అనడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పాను, ఇప్పుడు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. పరమాత్మ మొత్తం మానవాత్మ మొత్తానికి ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఏ యుగంలో ఎన్ని ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. మానవాత్మ ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. తక్కువలో ఒక జన్మ ఉంటుంది. సృష్టిలో మొదటి యుగం సత్యయుగం. ఈ యుగంలో ఆత్మ 8 జన్మలు తీసుకుంటుంది. ఈ యుగం యొక్క ఆయుష్ 1220 సంవత్సరాలు. ఈ యుగంలో లక్ష్మీనారాయణుల పాలన ఉంటుంది. రాధాకృష్ణులకు 35 సంవత్సరాలు దాటిన తర్వాత పట్టాభిషేకం లక్ష్మీనారాయణులుగా రాజ్యం వెళ్తారు. వారి రాజవంశముల దగ్గర దగ్గర బంధువులు 16,108 మంది ఉంటారు. 9 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే ధర్మం. ఇచ్చట అందరూ యోగశక్తితో జన్మ తీసుకుంటూ ఉంటారు. లక్ష్మీనారాయణులకు 75 సంవత్సరాలు దాటిన తర్వాత యోగశక్తితో ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మ తీసుకుంటారు. అతనికి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది విన్నవారందరికీ ధన్యవాదాలు. ఇంకా పూర్తి కాలేదు. కొన్ని క్షణాల తర్వాత మిగతా విషయాలు చెప్పగలుగుతాను. ఇప్పుడు